ప్రజలందరికీ కూడా నమస్కారాలతో ఏదైతే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లిఖించదగ్గ రోజుగా మనం అభినందించుకోవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రకరకాల రాజకీయ పార్టీలు ఉంటాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పార్టీ ఉంది. ఆ విచిత్రమైనటువంటి రాజకీయ పార్టీ నుంచి మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏర్పడినందుకు మరి చింతించాలో, ఇవాళ మంచి నిర్ణయం తీసుకున్నందుకు సెంట్రల్ గవర్నమెంట్ని అభినందిస్తూ, అలానే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఆలోచన చేయండి అని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ వస్తాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు మంచి కోసం తీసుకోవాలి తప్పితే ఆ వ్యక్తి కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధిలో కీలకం కావు. అందుకని రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుతున్నాం. గతంలో ఏమైందో చూశారు మీరు. ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఇవాళ ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. చట్ట సవరణ చేయాల్సినటువంటి ఒక ఆగత్యం ఏర్పడింది. ఇవాళ చట్ట సవరణ జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి సిఆర్డిఏ లిమిట్స్లో ఉన్నటువంటి అమరావతి మళ్ళీ రేపు పొద్దున వచ్చేసి ఇంకోసారి ఊరు కొత్తగా పేరు పెడతాడు ఆయన. ఎందుకంటే దానికి కూడా సమర్థులు కదా. ఎక్కడో పులివెందుల దగ్గర అమరావతి అని ఒక గ్రామాన్ని సృష్టించమని అంటాడమని చెప్పేసి సిఆర్డిఏ లిమిట్స్లో ఉన్నటువంటి అమరావతి అని చెప్పి స్పష్టంగా ఇవాళ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కూటమి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించడం చెప్పి కోరుతూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు ఒక చిన్న విన్నపం చేస్తాను. అయ్యా, మీరందరూ కూడా ఒకసారి మీ నాయకుడితో ఒక చిన్న మీటింగ్ పెట్టుకుని రాష్ట్రం కోసం ఏం చేద్దామని ఆలోచించమని చెప్పండి. మావి గాన్లు లేదంటే ఇంకో గాన్లు ఆ గాన్లు ఈ గాన్లు అంటే ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసాం. గతంలో 3 అనంగానే ఏం చేశారు? మీకు ట్రిపుల్ డిజిట్ ఉన్నటువంటి దాన్ని డబుల్ డిజిట్ తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు ఇలాంటి మాటలు మావి గాన్లు గీవి గాన్లు అంటే ఈ తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పారాగాన్ తీసుకుంటారు. నేను తెలుసు ఆ పారాగాన్ చెప్పుల దాకా వెళ్లకుండా ఒకసారి మీ నాయకుడు చెప్పుకోండి అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా చిన్న సలహా ఇస్తూ ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని రేపు వచ్చేటటువంటి స్థానిక సంస్థల్లో కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని సస్యశ్యామలంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ ఇవాళ వచ్చినటువంటి మంచి కార్యక్రమానికి మద్దతుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి సోదరుడు నజీర్ గారు ప్రజల్లోకి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకెళ్లేటటువంటి చిన్న కార్యక్రమం తలపెట్టినందుకు జనసేన పార్టీ తరఫున, కూటమిలో ఉన్నప్పుడు కూడా జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తూ